నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులకు సమీపించాయని, అండమాన్ ఉత్తర సముద్రంలో ప్రవేశించాయని, అవి మరింత చురుగ్గా విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వచ్చే 3-4 రోజుల్లో అరేబియా, బంగాళాఖాతం, దక్షిణ ప్రాంతాలు, అండమాన్ నికోబార్ అంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. క్రమంగా జూన్ 1వ తేదీ కంటే ముందే రుతుపవనాలు కేరళను తాకే అవకాశముందని వివరించింది. దీని ప్రభావంతో ఏపీలో వచ్చే 48 గంటలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఏజెన్సీ, కోస్తా, రాయలసీమ జిల్లాలలో నేడు అల్లూరు సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కడప, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య, రాయచోటి జిల్లాలలో పలుచోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, ఉత్తర కోస్తా రీజియన్స్ లో అంబేద్కర్ కోనసీమతో పాటుగా పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల కింద శిథిలావస్థలో ఉన్నటువంటి గోడలు, భవనాల దగ్గర నిలబడరాదని స్పష్టం చేసింది. పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడడానికి అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదు అని విపత్తు నిర్వహణ విభాగం అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు నేడు ఏపీలో 41 నుండి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. 12 మండలాలలో తీవ్ర, మరో 35 మండలాల్లో స్వల్పంగా వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిన్న తిరుపతి జిల్లా వెంకటగిరిలో అత్యధికంగా 43.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది.